సిరిసిల్లాలో చేనేత కార్మికులు ఉన్నారు, ఏం చేయలేదు అని. దానికోసం కూడా నువ్వు ఒక విజన్ రాసుకున్నావు. నిన్న నేను సిరిసిల్లకి వెళ్ళడం జరిగింది. అక్కడికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి, ఆ ఫ్యామిలీల పరిస్థితి చూస్తే దయనీయమైన పరిస్థితి. కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది. ఏ రకంగా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చినాము. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము తప్పకుండా ఆదుకుంటాం మిమ్మల్ని. వీళ్ళ పరిస్థితి ఇంకా జీవితకాలం ఇట్లనే ఉండడం న్యాయం కాదు. సపోజ్ మనం యూనియన్ గవర్నమెంట్ని అడుగుతాము, నేను పార్లమెంట్ మెంబర్ అయితే నేను ఖచ్చితంగా హైదరాబాద్ నిఫ్ట్ నుంచి ఎక్స్టెన్షన్ సెంటర్ ఇక్కడ వచ్చేలాగా చేస్తాను. ఇప్పుడు వాళ్ళ పవర్ లూమ్స్ అన్ని అవుట్డేట్ అయిపోయినాయి టెక్నాలజీ. ఆ పవర్ లూమ్స్ ను అప్గ్రేడేషన్ ఎట్లా చేయాలి, ఒక కొత్త హోప్ ఇవ్వాలి వాళ్ళకు, ఒక కొత్త ఆశ చిగురించాలి. ఒక హిందీ మాట్లాడేటోళ్ళే భారతదేశంలో ఉండాలి అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అంబేద్కర్ను తూలనాడడం, ఆయనే ఏం పెద్ద ఘనకార్యం చేయలేదు అన్నట్టు రాజ్యాంగాన్ని రచించిండు. ఎంత బ్యూటిఫుల్ రాజ్యాంగాన్ని రచించిండు. భారతదేశ ప్రెసిడెంట్ ను ఒక టెంపుల్లో ఎంటర్ కానియకపోవడం దౌర్జన్యకరం, దుర్మార్గం. ఇప్పుడు బీజేపీ వాళ్ళే శ్రీరాముడిని కొలిచినట్టు, బీజేపీ వాళ్ళే టెంపుల్స్ పోయినట్టు, బీజేపీ వాళ్ళే యాగాలు యజ్ఞాలు చేస్తారన్నట్టు చిత్రీకరిస్తుండ్రు. శ్రీరాముని ఫోటో పెట్టి ఇంట్లో ఫోటో ఇచ్చి వచ్చుడు, ఇచ్చి మాకు అక్క మాకు ఓటేయి, అన్న మాకు ఓటేయి, శ్రీరామునికి ఓటేయి. అంటే మీరు చేసేదేమో రాక్షస పాలన, మీరు అడిగే ఓటేమో శ్రీరాముని పేరు మీద. సామాన్యునికి కష్టం లేకుండా ధరలు అందుబాటులో ఉండాలి. డీజిల్ పెట్రోల్ 65-70 రూపాయలకు దొరకాలి, 105 రూపాయలకు కాదు. నిత్యావసర సరుకులు అందుబాటులో, ధరలు అందుబాటులో ఉండాలి. కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, 2 ఉద్యోగాలు ఇవ్వలేదు. రోజు తెల్లారు లేస్తే అబద్ధమే. అబద్ధం ఆడుతూ శ్రీరాముని పేరు మీద ఓట్లు అడిగితే శ్రీరామచంద్ర స్వామి పైనుండి కోపం రాదా? శ్రీరామచంద్ర స్వామి నా బిడ్డల మధ్యలోనే డిఫరెన్సెస్ పెంచి, వైషమ్యాలు పెంచి, వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు శ్రీరామచంద్ర స్వామిని పూజించరు అని డివైడ్ చేస్తే శ్రీరామచంద్ర స్వామి నా బిడ్డలనే సగం మందిని నా వాళ్ళు కాదు అని అంటుందని చెప్పి అత్యంత ఆగ్రహంగా కోపంగా ఉన్నాడు. ఆతాలని దొక్కాలని నిర్ణయించుకున్నాడు. యువత మేలుకోవాలి, యువత ఈ విషయం ఆలోచించాలి. తప్పకుండా కాంగ్రెస్ దిక్కే యువత సపోర్ట్ చేయాలని నేను అప్పీల్ చేస్తున్నా. నువ్వు గద్దర్ పాట పాడాలని మేము కోరుతున్నాం. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా.